స్వేచ్ఛా స్వాతంత్ర్యం కోసం బానిస బతుకుల నుంచి విముక్తి కోసం తిరగబడ్డ పోరుగడ్డ రజాకార్ల గుండెల్లో పిరంగులై పేలిన యోధులకు పురుడు పోసిన పుణ్యభూమి ఓరుగళ్ళు. తాడిత పీడిత జనం కోసం జరిగిన సమరంలో రాక్షస రజాకార్లు మారుభూమిగా మార్చిన మరో జలియన్ వాలాబాగ్కు గుర్తు పరకాల రక్త చరిత్ర, నిజాం దాష్టికాలకు సజీవ సాక్ష్యం పరకాల అమరధామం. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆనందాన్ని, స్వేచ్ఛా వాయువులను నింపిన రోజు. భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే నిజాం ఏలుబడిలో ఉన్న తెలంగాణకు సరిగ్గా 13 నెలల తర్వాత సెప్టెంబర్ 17 1948న స్వాతంత్రం వచ్చింది. నిరంకుశత్వాన్ని కూకిటి వేళ్లతో పకిలించి స్వేచ్ఛా స్వాతంత్రాలు పొందడం కోసమే నాడు వేలాది మంది పోరాట యోధులు అసూలు బాసారు. రక్తం దారులుగా చిందించి రజాకార్లను తరిమికొట్టారు. నాటి రజాకార్ల అకృత్యాలకు సాక్షిభూతం హనుమకొండ జిల్లా పరకాలలోని అమరధామం. నాడు రజాకార్ల నరమేధానికి పరకాలలో రక్తపు టేర్లు పారాయి. నిజాం నిరంకుశానికి నిలువెత్తు రూపం. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ యూనియన్లో కలపాలని పరకాల ప్రాంతంలో సాగిన స్వాతంత్ర పోరాటంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉద్యమంలో భాగంగా 1947 సెప్టెంబర్ 2న పరకాలలో చేపల బండ విశాల మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి వివిధ గ్రామాల ప్రజలు ఒక్కచోటికి చేరుకున్నారు. అయితే వీరంతా ఖజానా కొల్లగొట్టడానికి వస్తున్నారనే తప్పుడు సమాచారంతో నాటి సర్కిల్ ఇన్స్పెక్టర్ జియా ఉల్లా నేతృత్వంలో రజాకార్లు విచక్షణారహితంగా కాల్పులు, లాఠీచార్జ్ చేయడంతో పరకాల ప్రాంతం మారుభూమిగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.